పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఆసిఫ్ అలీ జర్దారీ ఒక ముఖ్య వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏంటంటే భారత్ తమతో యుద్ధానికి తయారవుతుందని వారు వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ వార్తల్లో భారత్ ఎటువంటి వాస్తవం లేదు, కానీ మరి ఆయన ఏ కంటెస్ట్లో ఉన్నారో మనకు క్లారిటీ తెలియదు. ఎందుకంటే సింధు నది జలాలు రద్దు చేసి భారత్ ఇబ్బందులు గురి చేస్తుందని. మరో ముఖ్యమైన విషయం, ఆయన కాశ్మీర్ సమస్యపోయేందుకు దక్షిణాసియాలో ఎటువంటి శాంతిని నెలకొనలేని వారు వ్యాఖ్యానించారు. అలాగే భారత్ తాలిబాన్లను పాకిస్తాన్ ఎగదోసిన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల ఉద్దేశం ఏంటంటే, మరి ఇండైరెక్ట్గా పాకిస్తాన్ అక్కడ ఉన్న రాజకీయ అనిశ్చితిని పోగొట్టేందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కంటెస్ట్లో మనం ఆలోచించాలి. ఎందుకంటే భారత్తో పాకిస్తాన్ ఏ విషయంలో సరిగ్గా, ముఖ్యంగా విస్తీర్ణ పరంగా కానీ, జనాభా పరంగా కానీ, టెక్నాలజీ అభివృద్ధి పరంగా కానీ ఏ విషయంలో పాకిస్తాన్ భారత్తో సరితూగదు. మనం ఎప్పుడైనా సరే పాకిస్తాన్తో పోల్చకుండా చైనా మరియు రష్యా మరియు అమెరికాతో పోల్చుకొని పోటీ పడితే అభివృద్ధి చెందుతాం. ఎందుకంటే అన్ని విధాల పాకిస్తాన్ నాశనం అయిపోయింది. ముఖ్యంగా వారు టెర్రరిజాన్ని ప్రోత్సహించడం వల్ల అదే టెర్రరిజానికి ఇప్పుడు బలవుతున్నారు. ఎందుకంటే వారు పోషించిన తాలిబాన్లు వారిపైన పోరాడుతున్నారు. బలూచి లిబరేషన్ ఆర్మీతో కూడా వాళ్ళకు సమస్యలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ రాజకీయ అనిశ్చితిని పోగొట్టడానికే ఈయన ఈ వ్యాఖ్యలు చేశారని అనిపిస్తుంది.